అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఆర్ఎస్ డి జేకే ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ను ఎలా నిర్మించాలో నేర్చుకుంటారు మరియు ఫలితాన్ని ధృవీకరించండి. ఈ వీడియో 2 భాగాలుగా విభజించబడింది. పార్ట్ 1లో షిఫ్ట్ రిజిస్టర్ను ఎలా కన్స్ట్రక్ట్ మరియు పార్ట్ 2లో దానిని వెరిఫై చేయడం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు ఆర్ఎస్ డి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ను కన్స్ట్రక్ట్ మరియు వాటి రిజల్ట్స్ ధృవీకరించడం. దీన్ని ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన అన్ని టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్ని సేకరిద్దాం. డిజిటల్ ట్రైనర్ కిట్ విత్ యూజర్ మాన్యువల్, IC74279 విత్ డేటా షీట్, IC74379 విత్ డేటా షీట్, మేల్ టు మేల్ జంపర్ వైర్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ IC74279 ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ కన్స్ట్రక్షన్. 74279 అనేది డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్లో 16 పిన్లతో కూడిన క్వాడ్ SR ఫ్లిప్ ఫ్లాప్ లాచ్ IC. ఈ షిఫ్ట్ రిజిస్టర్ సర్క్యూట్ IC74279 మరియు IC7404 అనే 2 ICలు అవసరం. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి ICలు IC74279 మరియు IC7404 రెండింటిలో ప్రింటెడ్ కోడ్ నెంబర్ను ఐడెంటిఫై చేయండి. పిన్ నెంబర్ 1ని గుర్తించండి. పిన్ నెంబర్ని సూచించడానికి దానికి చిన్న నాచ్ ఆర్ డాట్ ఉండవచ్చు. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్ IC సరైన స్థానంలో కరెక్ట్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్లో IC యొక్క పిన్ల యొక్క బోత్ లైన్స్ సున్నితంగా చొప్పించండి. ప్రతి పిన్ సెపరేట్ హోల్లోకి వెళ్ళేలా చూసుకోండి. పిన్లను బెండ్ కాకుండా ఫోర్స్గా ఉంచకుండా జాగ్రత్త వహించండి. IC74279 యొక్క పవర్ సప్లై +5 వోల్టులకు VCC పిన్ నెంబర్ 8ని గ్రౌండ్కి మరియు పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేయండి మరియు పిన్ 7ని గ్రౌండ్కి మరియు పిన్ 14ని IC7404 యొక్క VCCకి కనెక్ట్ చేయండి. స్విచ్చెస్ను వరుసగా A, B, C మరియు Dగా టాగుల్ చేయడానికి 1, 5, 10 మరియు 14 పిన్లను కనెక్ట్ చేయండి. IC74279 యొక్క పిన్ 1ని IC7404 యొక్క పిన్ 1కి కనెక్ట్ చేయండి. IC7404 యొక్క పిన్ 2ని IC74279 యొక్క పిన్ 2కి కనెక్ట్ చేయండి. అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా ఇతర SR ఫ్లిప్ ఫ్లాప్ లాచెస్ కోసం R మరియు S ఇన్పుట్ల మధ్య గేట్ కాకుండా మరియు కనెక్ట్ చేయండి. +5 వోల్ట్ పవర్ సప్లై VCCని స్విచ్ ఆన్ చేయండి. షిఫ్ట్ రిజిస్టర్ యొక్క బిట్ విడ్త్ ఆధారంగా డేటా ఇన్పుట్ లైన్లకు A, B, C మరియు D కావలసిన సమాంతర ఇన్పుట్ డేటాను వర్తింపజేయండి. సమాంతరం అవుట్పుట్ లైన్స్ Q0 నుండి Q3 వరకు లోడ్ చేయబడిన డేటాను రిఫ్లెక్ట్ అవుతుందో లేదో అని తనిఖీ చేయండి. అవుట్పుట్ అనువర్తిత ప్యారలల్ ఇన్పుట్ డేటాతో సరిపోలాలి. క్లాక్ ఇన్పుట్ వద్ద ఒక క్లాక్ పల్స్ ఇవ్వండి మరియు ట్రూత్ టేబుల్ను ధృవీకరించండి. ప్యారలల్ ఇన్పుట్ 1001, ప్యారలల్ అవుట్పుట్ 1001, ప్యారలల్ ఇన్పుట్ 1011, ప్యారలల్ అవుట్పుట్ 1011, ప్యారలల్ ఇన్పుట్ 1101, ప్యారలల్ అవుట్పుట్ 1101, ప్యారలల్ ఇన్పుట్ 1111, ప్యారలల్ అవుట్పుట్ 1111. డి ఫ్లిప్ ఫ్లాప్ IC74379ని ఉపయోగించి
షిఫ్ట్ రిజిస్టర్కు రూపొందించండి. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్కి IC74379D ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరం. 16 పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ IC74379 8 ఇండివిజువల్ బిట్స్ ఆఫ్ డేటాను నిల్వ చేయడానికి రూపొందించబడింది మరియు దాని ఆపరేషన్ క్లాక్ సిగ్నల్స్ మరియు డేటా ఎనేబుల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి IC74379 పై ప్రింటెడ్ కోడ్ నెంబర్ను గుర్తించండి. పిన్ నెంబర్ను గుర్తించండి. IC యొక్క 1 పిన్ నెంబర్ 2ను సూచించడానికి దానికి స్మాల్ నాచ్ ఆర్ డాట్ ఉండవచ్చు. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్పై IC సరైన స్థానంలో ఉందా లేదా అని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్లో IC యొక్క పిన్ల బోత్ లైన్స్ సున్నితంగా చొప్పించండి. ప్రతి పిన్ ప్రత్యేక రంధ్రంలోకి వెళ్ళేలా చూసుకోండి. పిన్లను బెండు కాకుండా ఫోర్స్గా ఉంచకుండా జాగ్రత్త వహించండి. పిన్ నెంబర్ 8ని గ్రౌండ్కి మరియు పిన్ నెంబర్ 16ని పవర్ సప్లై +5 వోల్ట్లకు VCC కనెక్ట్ చేయండి. పిన్ నెంబర్ 4 వద్ద సీరియల్ డేటాను కనెక్ట్ చేయండి. ఫ్లిప్ ఫ్లాప్ 0 నుండి తదుపరి ఫ్లిప్ ఫ్లాప్ 1కి మరియు ఫ్లిప్ ఫ్లాప్ 1 నుండి ఫ్లిప్ ఫ్లాప్ 2 వరకు అవుట్పుట్ను అందించడానికి పిన్స్ 2 నుండి 5, 7 నుండి 12, 10 నుండి 13 వరకు కనెక్ట్ చేయండి. అవుట్పుట్లను గమనించడానికి పిన్స్ 2 QA, 7 QB, 10 QC మరియు 13 QDలను డిజిటల్ ట్రైనర్ కిట్ LED అవుట్పుట్లకు కనెక్ట్ చేయండి. LEDలు ఆన్ అంటే లాజిక్ 1 మరియు ఆఫ్ అంటే లాజిక్ 0. పవర్ సప్లై +5 వోల్ట్ VCC ఆన్ చేయండి. సీరియల్ ఇన్పుట్కు లాజిక్ 1ని వర్తింపజేయండి మరియు క్లాక్ పిన్కి క్లాక్ పల్సులను అప్లై చేయండి. ప్రతి క్లాక్ పల్సెస్ కోసం షిఫ్ట్ రిజిస్టర్ సీరియల్ ఇన్పుట్ డేటాను 1 బిట్తో మార్చాలి. సీరియల్ అవుట్పుట్ పిన్లోని డేటా ట్రూత్ టేబుల్తో సీరియల్లీగా అందించిన ఇన్పుట్ డేటాతో సరిపోలుతుందని ధృవీకరించండి. క్లాక్ పల్స్ 0, QA 0, QB 0, QC 0, QD 0. క్లాక్ పల్స్ 1, QA 0, QB 0, QC 0, QD 1. క్లాక్ పల్స్ 2, QA 0, QB 0, QC 1, QD 1. క్లాక్ పల్స్ 3, QA 0, QB 1, QC 1, QD 1. క్లాక్ పల్స్ 4, QA 1, QB 1, QC 1, QD 1. క్లాక్ పల్స్ 5, QA 1, QB 1, QC 1, QD 0. క్లాక్ పల్స్ 6, QA 1, QB 1, QC 0, QD 0. క్లాక్ పల్స్ 7, QA 1, QB 0, QC 0, QD 0. కాబట్టి ఎలా చేయాలో మేము చర్చించాము. RS ఫ్లిప్ ఫ్లాప్ IC 74LS279 మరియు D ఫ్లిప్ ఫ్లాప్ IC 74LS379ను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ను రూపొందించండి మరియు ట్రూత్ టేబుల్తో ధృవీకరించండి.